యశమ్మ మామ అమ్మమ్మ ఏమి ఇచ్చినా అద్దనకు సరేనా? సరే అమ్మా. ఏడు కొత్త డ్రెస్ కొనమని ఏడు. సరే అమ్మా. మామ దగ్గర బగ్గ పైసలు అడుక్కో. సరే అమ్మా. స్వామి అక్క దగ్గర పోయేద్దామా? అగ్గో ఇప్పుడు ఎందుకు స్వామి? రేపు ఉగాది కదా, మీ కోడలకు కొడుకల పేరేసేద్దాం అంటున్నా. ఆగో రేపు ఉగాది కదా, సరే స్వామి నేను భగవద్గీత చదువుతున్నా చదివినాక పోదాం. సరే చదివినాక మన తోటకు మామిడికాయలు తీసుకురా, అక్క కొంట పోదాము. సరే స్వామి. సరే నేను అంతలో పోయి కొడుకల పేరు కొనుకొత్తా. సరే స్వామి. అమ్మ మంచిగా ఉన్నావా? ఆగు ఇప్పుడు వస్తున్నారు చిట్టి. ఇప్పుడు వస్తున్నావమ్మ. నా తల్లి నా బంగారు కొండ నా తల్లి మంచిగా ఉంది, చక్కగా మంచిగా మామయ్య మంచిగా మామయ్య. అక్క స్వామి చెప్పకుండా చేయకుండా వచ్చినావు మరి? అవును చెప్పకుండా చేయకుండా వచ్చినవేంది? గట్ల అంటుండ్రేందే? చెప్పకుండా చేయకుండా రావద్దేంది? సరే టీ మరి నా బిడ్డ నేను పోతా. అయ్యో గట్లంటావేంది? వచ్చేటప్పుడు ఫోన్ చేయకుండా వచ్చినావని అన్నా. మరి లేకుంటే ఏందే? వచ్చినావు బిడ్డే మరి 3 వద్దులు ఉండు అని అంటారు, కానీ చెప్పకుండా చేయకుండా వచ్చినావు అని పడతిరి. మొన్న గిట్లనే వచ్చి సామాన్ అంతా ఎదురుకుపోయినావు, ఇప్పుడు వచ్చి ఏం ఎదురుకుపోతావు అని మా బాధ మాకు. గట్ల కాదే తమ్ముడు స్వామి, ఏమో గులుగుతున్నావు? ఏం లేదు స్వామి, అమ్మ స్వామి నీ దగ్గరికి వద్దాం అనుకున్నా కానీ నువ్వే వచ్చినావు స్వామి. అవునా అమ్మ? నా దగ్గరకు వస్తా అనుకున్నారా? ఎందుకే? ఏం లేదు, రేపు పోగాది కదా, నా మనమర కుడుకల పేరు తీసుకొని మామిడికాయలు తీసుకొని వస్తామని అనుకున్నాం అంతే. ఈ ఉగాదికి మామిడికాయలు కుడుకల పేరుతో సరిపెడతారా? మొన్నట్లెక్కున్నదని తుడుచుకపోతా. ఏం మాట్లాడుతున్నావు నీది నువ్వే? ఏం లేదే, నువ్వెంత మంచిదానివే అని అంటున్నా అంతే. సరే చెట్టు ఇంట కదా పంపాయ్. సరే అమ్మ పని. అవును చిట్టి, అల్లుడు రాలేడేమే? అల్లుడు తొలకత్త ముట్టిపోతుండే కదా. ఇక మీ అల్లుడు గురించి తెలియదాయన అమ్మ. నువ్వు పెళ్లిలో పోతాన కట్నం పోయలేవని ఇంకా కోపం మీదనే ఉన్నాడు. సరే 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 ఏంది అమ్మ? మరి పోతాన్న పైసలు పోతే కదా. ఏడు నీ బిడ్డ పైసలు, ఈ పసుపు పైసలు వచ్చినాక పోద్దాం తీయి. మీరు గట్లా అనే గిడి దాకా తీసుకొచ్చారు. సరే అని కొడలి పిల్ల మనం పోయి కొనుకొచ్చుకుందాం దుకాణంలో పోయి. కొనుకొచ్చుకుందాం మామయ్య. సరే మనం పోదా. స్వామి కొనిస్తే కొని, కానీ ఇంకా స్వీట్ వస్తువులు కొనియకు సరేనా? సరే అక్క స్వామి. మామ నాకు రేపు ఉగాదికి డ్రెస్ ఏదియవా? మా అక్క స్వామి డేంజర్ అంటే మా అక్క జుట్లకైనా వెళ్ళింది మా కోడలు స్వామి. ఏంది స్వామి ఏమంటున్నావు? ఏం లేదు స్వామి, డ్రెస్ కొనిస్తా అంటున్నా. సరే పో మరి స్వామి, జల్ది కొనుక్కరా పో, రేపే ఉగాది మనకు బాగా పని ఉంటది. సరే స్వామి పోయేస్తా. యశు సరేనే అమ్మ, ఏమైనా పని ఉంటే చేద్దాంపా. పనేం బాగా లేదు కానీ ఈ బూజు దులుపు ఉండదు అంతే. సరేనమ్మ, మరి అదైతే అదే దులుపుదాం పని. పంప మరి. అబ్బా అక్క స్వామి, నీ బిడ్డ స్వామి నీకన్నా డేంజర్ ఉన్నది. ఏమైంది స్వామి? ఏమైందా? సరేగా మా కోడలే అని డ్రెస్ కొనియకపోతే ఆడ మా అమ్మకు కూడా ఒకటే ఏడుపు సీయకోనని. అబ్బా యశమ్మ, నేనంటే నీకు ఎంత ప్రేమరా, కొన్నవారా మరి చీర నాకు? కొనగా కిస పెట్టిందా నీ బిడ్డే? ఇయో నీ బిడ్డకు డ్రెస్, ఇయో నీకు సీరే. అబ్బా స్వామి డ్రెస్ మంచిగా ఉంది. యశమ్మ దారా. అమ్మ స్వామి ఒకసారి అక్క మీద కన్నేస్తుంచు, మళ్ళీ ఇలాంటి దోసుకపోతుంది కావచ్చు. అవు స్వామి, నువ్వు చెప్పిన సుత నిజమే. యశు మంచి పని చేసినవే, నేను చెప్పినట్టే చేసినావు, అట్లనే వేయాల సరేనా? సరే అమ్మా.
అవు స్వామి మబ్బులు 5:30 అవుతుంది ఈ పండుగ పూట పని తీరకుంటుంటారు ఇంకా. తమ్ముడు స్వామి గట్లా అంటావు, పండుగ కూడా గట్లనే ఉంటది ఇక. ఏంది స్వామి ఏమంటున్నావు? ఏం లేదు స్వామి. ఏం లేకుండా మరి నీ పని నువ్వు చేసుకోపో, మాకు మత్తు పని ఉంది ఇప్పుడే. సరే మరి జల్లి కానివ్వరి. చిట్టి అయిపోతే జల్ది దేవుని తీసుకుందా. అయిపోయిందమ్మా అత్తున్నప్ప. అమ్మ ఒక కుడుకల పేరు బూరెప్పాలకు ఒక అర్ధ కిలో గోధుమ పిండి ఇయ్యవా? సరే అమ్మా. ఇంకో అమ్మ కుడుకల పేరు. అమ్మమ్మ అమ్మకు కూడా ఒకటి కుడుకల పేరు. అమ్మకేందుకే కుడుకల పేరు? అమ్మ వేసుకోదు. అమ్మ ఎందుకు వేసుకోదు? వేసుకుంటది అమ్మ. అమ్మకు కూడా ఒకటి. అయ్యో నాని అమ్మ వేసుకోదు కుడుకల పేరు. అమ్మ పెద్దది కదా, పెద్దోళ్ళు వేసుకోరు కుడుకల పేరు. అమ్మకు కూడా అమ్మ ఇంకా చిన్నదే, మేమిద్దరం వేసుకుంటాం కుడుకల పేరు. అమ్మ కుడుకల పేరు వేసుకోవాలంటే నీకు కాదా? నీ అవ్వ ఈ పిల్లతో నాకు గోసన మునిగింది. ఓ అమ్మ ఇంకో కుడుకల పేరు అటు వీళ్ళ అమ్మ కాట. సరే అమ్మా. ఇంకో అమ్మ. ఇగోరా చిట్టు కుడుకల పేరు ఎత్తా. అమ్మమ్మ ఈ పేరు ఇంకా నాకే ఇవ్వు. పిల్ల మీ అమ్మ కంటివి కదా, మళ్ళీ నీకేయమంటున్నావు? నేనే ఇస్తా మా అమ్మకు, అంతసేపు నా మెడలేజు. అబ్బా ఈ పిల్ల చల్లకుండా నా బిడ్డ అనుకుంటే నా బిడ్డ కంటే ఇక్కడ డేంజర్ ఉన్నది. దా ఇగో నీ బిడ్డ నీకంటే ఎక్కడ డేంజర్ ఉన్నది. మళ్ళీ ఏమైంది? నేను ఈమె కుడుకల పేరు కొనిస్తాను పోతే మా అమ్మకు సుతం కొని అని ఒకటే అడుపు. అయితే పోనే ఆవుగా నీ కుడుకల పేరుకు కుడుకలే ఉన్నాయి, బిస్కెట్లేవే. ఓ పిల్ల బిస్కెట్లు అవి రంగ రంగ అన్ని నెక్స్ట్ అమ్మమ్మ. నవ్వక నువ్వే డేంజర్ అంటే నీ చుట్టక్క వెళ్ళింది. దారేషమ్మ కూర్చో, తినా ఇంత తినేసి తినేసి. అబ్బా అమ్మ జల్ది గానే, నాకు ఆకలి అవుతుంది బగ్గా. నువ్వు ఎంత జల్దీ చేస్తే నేను అంత జల్దీ కాల్తా. సాములు ఇంకా కాలేవా? నాకు భిక్షకు టైం అవుతున్నది. అవుతుంది కానీ ఈ ఒగది పచ్చడి చేసుకుందామంటే కొత్త కారం లేదు. కుమ్మర్ల పెద్దమ్మ పట్టించిందట, పోయే కొంత అడకరాపు. సరే సరే కానీ నేను వచ్చే లోపల చేసి పెట్టుది. సరే నువ్వు పోయిరాపు. నువ్వు అయ్యే సిట్ట 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 అంటే నాకు వేసినట్టు ఎత్తున్నిగా. అమ్మమ్మ ఒక అప్పి తింటా.
ఇప్పుడు తినొద్దు నాన్న, దేవునికి పెట్టినాక ఇస్తా. అమ్మమ్మ ఒక్కటే ప్లీజ్ ఇయ్యు. యశు దేవుడికి ఎట్టంది తినద్దు, బయటకు ఆడకపోయాడు. అయ్యో పాపం బిడ్డను గట్ల పేరించడమేమే. మరి లేకుంటే ఏందే, ఈడ ఓ పని ఒడతలేదంటే అప్పియు అది ఇయ్యు ఇది ఇయ్యి అని. అది బాగా యాక్టింగ్ చేస్తుందే నా లెక్క. మనమైతే ఏద్దాం పట్టు కానీ. చిట్టి మనం ఉగాది పచ్చడి వేస్తాం పట్టి. చాలా ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట అవుతుంది. కామెంట్ చేయండి. బాయ్. జై శ్రీరామ్.